రాకేష్ గారు ఒక చాతకాని వెధవ. ఆర్యవర్ధన్ ఓడించలేడు. గెలవలేని వాడు బతకూడదు. నేను వాడికి సపోర్ట్ చేసింది వాళ్ళ నాన్న మీద ప్రేమతో కాదురా, ఆర్యవర్ధన మీద పగతో. అర్థం కాలేదా? వీడిని రెచ్చగొట్టినట్టే వీడి నాన్నను కూడా రెచ్చగొట్టి ఎన్నో తప్పులు చేయించా. వాడు ఆస్తులు కూడా కాజేశా. తెలివిగా జలంధర్ బతుకు రోడ్డున పడ్డానికి ఆర్యవర్ధనే కారణమని జలంధర్ని తప్పుదోవ పట్టించా. నిజానికి దానికి కారణం నేను. ఏదో ఒక రోజు ఆ జలంధర్ ఆర్యవర్ధన్ చేతిలో పోతాడనుకున్నా. వాడే అనురాధ ఆర్యవర్ధన్ చంపాడు. వాడు జైలుకి వెళ్ళాడు. వాడు ఆస్తి అంతా నాకు దక్కింది. అసలు నిజం ఇంకోటి ఉంది. జలంధర్ జైలు పాలవుతాడని ముందే గ్రహించి ఆర్యవర్ధన్ అతని ఫ్యామిలీ పేరిట 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. రాకేష్ మాయ పెరిగి పెద్ద అయింది, చదువుకుంది, బ్రతికింది. ప్రతిదీ ఆర్యవర్ధన్ పెట్టిన భిక్షే. నేను ఆ డబ్బు కాజేద్దామని చూసా, కానీ ట్రస్ట్ ద్వారా కూడా అది వీలు పడలేదు. శత్రువు కుటుంబం గురించి కూడా ఆలోచించే గొప్ప మనస్సు ఆర్యవర్ధన్ది. అందుకే మంచి వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం బతకరు. నాలాంటి వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు తాతయ్య? ఏముంది, ఆ రాకేష్ గారు బెల్ట్ బాంబు పెట్టుకుని చస్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు నేను ఆ రిమోట్ నొక్కుతాను. అప్పుడు వాడితో పాటు అందరూ చస్తారు. అప్పుడు వర్ధన ఫ్యామిలీ ఆస్తి మొత్తం అంతా అంతే. ఇట్స్ ఫైనల్ గేమ్. నువ్వు నోరు విప్పావో నీ పని కూడా క్లోజ్. పద, జరగబోయే తమాషాని దూరం నుంచి చూద్దాం. మనం కూడా అందరితో పాటు పోకూడదు కదా. ఏమైంది రాకేష్? మాయా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా? నాకు తెలుసు. అందుకే నేను నీకు ఇదిగో శర్మ గారు, ఇక మీ ఆటకి చెక్ మేట్. ఇప్పటి వరకు నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, నీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంతేకాకుండా గతంలో నువ్వు జలంధర్కి చేసిన అన్యాయం నీ నోటితో నువ్వే ఒప్పుకుంటుంటే లైవ్ టెలికాస్ట్ లో అందరూ చూశారు, ఇంక్లూడింగ్ రాకేష్. సో ఇదంతా ఎలా తెలిసిందని నువ్వు అనుకుంటున్నావా? మా ఓనరే నువ్వు మాట్లాడుతుందంతా లైవ్ రికార్డ్ చేశాడు.
ఏ ఓనరు చాలే కవరేజ్ ఆపై మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? చెక్ చెక్ జోకర్. ఇక నీ బతుకు జోకర్ బతుకే. నీ ప్లాన్ అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తుందనే టెన్షన్ నీలో మొదలైతే నువ్విలా బర్స్ట్ అవుట్ అవుతావని గెస్ చేసే గౌరీ వాళ్ళ బాబాయిని నేనే పంపించాను. నేను అనుకున్న దానికంటే మించిన పెద్ద క్రిమినల్వి నువ్వు. ముసలాడివే గాని మహా మోసగాడివి.